హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బయోడైవర్సిటీ జీవ వైవిధ్యము అను అంశాన్ని నేర్చుకోబోతున్నాం. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మానవ జీవితంపై జీవ వైవిధ్య పాత్ర. వివిధ స్థాయిల అభివృద్ధిలో జీవ వైవిధ్యం పాత్రను 3 వాదనల ద్వారా వివరిస్తారు. అవి పరిమిత ఉపయోగిత వాదన, విస్తృత ఉపయోగిత వాదన, నైతిక వాదన. జీవ వైవిధ్యం ఒక వనరుల నిధి. ప్రకృతి నుంచి మానవుడు అసంఖ్యాకమైన ఆర్థిక లాభాలను పొందుతున్నాడు. వీటిలో ముఖ్యమైనవి ఆహారం, ధాన్యాలు, పప్పు దినుసులు, పండ్లు, వంట చెరుకు, నారలు, నిర్మాణ సామాగ్రి, పారిశ్రామిక పదార్థాలైన టానిన్లు, కందెనలు, రంగులు, రెజిన్లు, సుగంధ ద్రవ్యాలు, రబ్బరు, లేటెక్స్, బెండు మొదలైన. అదేవిధంగా విన్బ్లాస్టిన్ అనే ఔషధాన్ని వింకా రోజియా మొక్క నుండి మానవుడు పొందుతున్నాడు. ఈ ఔషధాన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉపయోగిస్తారు. ఫ్యాక్స్ గ్లోవ్ అనే డిజిటాలిస్ పర్పూరియా మొక్క నుంచి లభించే డిజిటాలిన్ అనే ఔషధాన్ని గుండె సంబంధ సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు. ప్రకృతి అందించే పర్యావరణ సేవలలో జీవ వైవిధ్యం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ సేవలకు వెలకట్టలేము. ఉదాహరణకు, భూవాతావరణంలోని మొత్తం ఆక్సిజన్లో 20% అమెజాన్ అడవులు ఉత్పత్తి చేస్తున్నాయి. పరాగ సంపర్కకారులైన తేనెటీగలు, పక్షులు, గబ్బిలాలు లేనిదే పరాగ సంపర్కం జరగక మొక్కలు ఫలాలను, విత్తనాలను ఉత్పత్తి చేయలేవు. నైతిక వాదనం. భూమిపై నివసిస్తున్న మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులకు మనమెంతో రుణపడి ఉన్నాము. ప్రతి జాతి యొక్క అంతర్గత విలువను గుర్తించి ఈ జీవ సంబంధ వారసత్వాన్ని కాపాడి భావితరాలకు అందచేయవలసిన నైతిక బాధ్యత ప్రస్తుతం మనందరిపై ఉంది. జీవ వైవిధ్యానికి హాని కారణాలు. నెక్స్ట్ టు బయోడైవర్సిటీ. ఈ క్రింద పేర్కొన్న 4 ప్రధాన కారణాలు జాతుల విలక్షణత త్వరితంగా జరగడానికి దోహదపడతాయి. మొదటిది ఆవాస క్షీణత, శకలీకరణం. 2 వనరుల అతి వినియోగం. 3 స్థానికేతర జాతుల చొరబాటు. 4 సహ విలుప్తులు. వీటిని కలిపి అరిష్ట చతుష్టయం లేదా ద ఎవిల్ క్వార్టెట్ అని కూడా అంటారు. ఆవాస క్షీణత. అడవుల నరికివేత జాతుల విలుప్తతకు దారితీసింది. భూమండలాన్ని 14% ఆక్రమిస్తూ ఉండే ఉష్ణ ప్రాంత వర్షాధార అడవులు క్షీణించి ప్రస్తుతం 6% పరిమితమయ్యాయి. అటవీ భూములను సాగు భూములుగా మార్చివేయడం. ఉదాహరణకు, భూగోళానికి ఊపిరితిత్తులుగా పేరొందిన అమెజాన్ వర్షాధార అడవులు ఒకప్పుడు అసంఖ్యాక జాతులకు ఆవాసంగా ఉండేవి. ఇటీవలే వీటి వృక్ష సంపదను నాశనం చేసి ఆ ప్రాంతాన్ని సోయాబీన్ మొక్కల సాగుకు లేదా మాంసంగా ఉపయోగపడే పశువుల ఆహారం కోసం గడ్డి భూములుగా మార్చివేశారు. వాతావరణ కాలుష్యం జీవుల ఆవాస నాశనాన్ని ఉధృతం చేస్తుంది. అంతేకాకుండా కాలుష్య కారకాలు వాతావరణ నాణ్యతను మార్చడం వల్ల జాతుల జీవనానికి ముప్పు వాటిల్లుతుంది. వనరుల అతి వినియోగం.
అవసరం అంతులేని ఆశకు దారితీసినప్పుడు అది వనరుల అతి వినియోగానికి కారణమవుతుంది. ఉదాహరణకు స్టాలర్ సముద్ర ఆవు అతి వినియోగం చేయడం వల్ల విలుప్తం అయింది. ఉత్తర అమెరికాలో నివసించే ప్యాసింజర్ పావురం మానవుల దుర్వినియోగం అధికమవడం వల్ల విలుప్తమైంది. మితిమీరిన చేపల వేట కారణంగా అనేక ఆర్థిక ప్రాముఖ్యం గల సముద్ర చేపలు అంతరించిపోయే అవకాశం ఉంది. స్థానికేతర జాతుల చొరబాటు. స్థానికేతర జాతులను స్థానిక ఆవాసాలలో ప్రవేశపెట్టినప్పుడు అవి చొరబడేవిగా మారి స్థానిక జాతుల మీద పైచేయి సాధించి స్థిరపడి స్వయం సమృద్ధమైన జనాభాలుగా ఎదుగుతాయి. ఉదాహరణకు నైల్ పెర్చ్ అనే చేపను తూర్పు ఆఫ్రికాలోని లేక్ విక్టోరియా సరస్సులోకి ప్రవేశపెట్టడం వల్ల ఆ సరస్సులోని 200 జాతుల స్థానిక సిక్లిడ్ చేపలు క్షీణించాయి. క్లారియస్ గారిపైనస్ అనే ఆఫ్రికన్ పిల్లి చేపను చట్టవిరుద్ధంగా జల సంవర్ధనం కోసం ప్రవేశపెట్టడం వల్ల అది అనేక స్థానిక పిల్లి చేపల జీవనానికి హానికరంగా మారింది. క్యారెట్ గ్రాస్, కాంగ్రెస్ గడ్డి లేదా పార్థేనియం, స్పానిష్ ఫ్లాగ్, అక్షింతల పూల మొక్క, లంటానా మరియు నీటి హయసింత్ లేదా గుర్రపు డెక్క లాంటి స్థానికేతర కలుపు మొక్కలను మన జీవావరణ వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా స్థానిక జీవుల జీవనానికి ముప్పుగా పరిణమించింది. సహవిలుప్తలు. ఉదాహరణకు పరాన్నజీవి అతిథేయుల అవికల్ప సహజీవనంలో అతిథేయ విలుప్తత పరాన్నజీవి విలుప్తతకు దారితీస్తుంది. అలాగే మొక్కలు జంతువుల అవికల్ప సహజీవనంలో మొక్కల విలుప్తత జంతువుల విలుప్తత కారణమవుతుంది. అలాగే మొక్కలు పరాగ సంపర్కకారుల సహజీవనం కూడా ఒక సహ విలుప్తతకు ఉదాహరణ. దీనిలో పరాగ సంపర్కకారుల విలుప్తత మొక్కల యొక్క విలుప్తత కారణమవుతుంది. భారతదేశంలోని 17వ జీవగోళ సురక్షిత కేంద్రము శేషాచల కుండలు. ఈ కుండలలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి ఉన్నది. ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించబడిన సురక్షిత సహజ సిద్ధమైన ఆవాసాన్ని జాతీయ పార్కు అంటారు. భారతదేశంలో 90 జాతీయ పార్కులు కలవు. వీటిలో జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని, కాచిరంగా జాతీయ పార్క్ అస్సాం రాష్ట్రంలోనిది, కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్క్ తెలంగాణ రాష్ట్రంలోనిది, కియో లడియో గనా జాతీయ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలోనిది. అంతరించిపోతున్న నిర్దిష్ట జంతు జాతుల్ని సంరక్షించే ప్రాంతాలను వన్యప్రాణి అభయారణ్యాలు శాంక్చురీస్ అంటారు. ఆంధ్రప్రదేశ్లోని కోరింగా అభయారణ్యము, పాపికొండలు అభయారణ్యం, ఏటూరు నాగారం అభయారణ్యము మొదలైనవి భారతదేశంలో ముఖ్యమైన అభయారణ్యాలు. అటవీ ప్రాంతాల కంటే తక్కువ సంఖ్యలో వృక్షాలు గల ప్రాంతాన్ని వనం అంటారు. మత ప్రాముఖ్యత గల వృక్ష సమూహాన్ని పావన వనాలు అంటారు.
ఇవి ఏ ప్రత్యేక సంస్కృతి సంప్రదాయానికైనా చెందవచ్చు. ఈ ప్రాంతాల వన్యజాతుల వృక్షాలన్నిటికీ తగిన గౌరవం, సంపూర్ణ సంరక్షణ కల్పించడం జరుగుతుంది. భారతదేశంలోని పావనవనాల పట్టిక. కాశీ జైంటియా కొండలు మేఘాలయ, అరావలి పర్వతాలు గుజరాత్ రాజస్థాన్, పశ్చిమ కనుమలు కర్ణాటక మహారాష్ట్ర, సర్గుజా బస్తర్ ఛత్తీస్గఢ్, చందా మధ్యప్రదేశ్. సహజ ఆవాసాలలో జీవించే ముప్పు వాటిల్లిపోయే జంతువులను ప్రత్యేక వాతావరణ పరిస్థితులు గల ప్రదేశాలకు తరలించి వాటిని సంరక్షించడాన్ని స్థలబాహ్య సంరక్షణ అంటారు. ఈ సంరక్షణలో జీవుల పిండాలను, సంయోగ బీజాలను క్రయో ప్రిజర్వేషన్ అనే అధునాతన శీతలీకరణ పద్ధతులు అనగా -196°C ద్రవ నత్రజని వద్ద సంరక్షిస్తారు. మొక్కల స్థలబాహ్య సంరక్షణలో ఇన్విట్రో సంవర్ధనము, జన్యు బ్యాంకులు ఉపకరిస్తాయి. జాతుల సంరక్షణ స్థాయి ప్రామాణికతను నిర్ణయించే అధికారం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ IUCN అనే సంస్థకు ఉంది. అన్ని జీవులలో ముప్పు వాటిల్లుతున్న జాతులను IUCN ప్రచురించే రెడ్ డేటా పుస్తకం అనే పట్టికలో పేర్కొంటారు. ముప్పు వాటిల్లే ప్రమాద స్థాయి ఆధారంగా జీవజాతులను 3 ప్రధాన కేటగిరీలుగా విభజించారు. అందులో మొదటిది ప్రమాద స్థాయిలో అంతరించిపోతున్న జాతులు, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఎనిమల్స్. అంతరించిపోతున్న జాతులు, ఎండేంజర్డ్ ఎనిమల్స్. భవిష్యత్తులో అంతరించే అవకాశం ఉన్న జాతులు, వల్నరబుల్ ఎనిమల్స్ గా వర్గీకరించారు. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ శాసనాలు, భద్రపరచడం, సంస్థాగత సంరక్షణ అనే 3 పద్ధతుల ద్వారా జరుగుతుంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 నిబంధనలను అనుసరించి ముప్పు వాటిల్లుతున్న వన్యప్రాణులను చంపడం కఠినంగా నిషేధించబడింది. దీని ప్రకారం వన్యప్రాణి ఉత్పత్తుల క్రయ విక్రయాలు శిక్షించదగిన నేరం. భారతదేశ వన్యజాతులు వినాశనానికి గురి కాకుండా కాపాడడానికి పలు సంస్థలను స్థాపించడం జరిగింది. అందులో ఒకటి భారతదేశ వన్యప్రాణి సంరక్షణ సొసైటీ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇది డెహ్రాడూన్లో నెలకొల్పారు. రెండవది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కోలకత్తాలో నెలకొల్పారు. జీవ వైవిధ్య సంరక్షణ ఒక ప్రాపంచిక అవసరం. దీనికోసం 1992వ సంవత్సరం బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సు, అలాగే దక్షిణాఫ్రికా రాజధాని జోహాన్స్బర్గ్ లో జరిగిన సుస్థిర అభివృద్ధి కోసం ప్రపంచ సదస్సు, వరల్డ్ సమిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రూపంలో ముందడుగు వేయడం జరిగింది. భారతదేశంలో అంతరిస్తున్న జంతు జాతులు, థ్రెటన్డ్ స్పీసీస్ ఇన్ ఇండియా. ఏసియా సింహము, ద ఏసియాటిక్ లయన్, ప్యాంథెరా లియో పెర్సికా. కృష్ణ జింక, ద బ్లాక్ బగ్, యాంటిలోప్ సెర్వికాప్రా. ఎర్ర పాండా, రెడ్ పాండా, ఎల్యూరస్ అక్రాసియస్. సింహ తోక కోతి, ద లయన్ టెయిల్డ్ మకాకా, మెకాకా సైలినస్. పెద్ద పులి, టైగర్, పాంథెరా టైగ్రిస్. కాశ్మీరీ దుప్పి, కాశ్మీరీ స్టాగ్, సెర్వస్ ఎలాఫస్ హంగ్లు. ఎలిఫెంట్, ఏసియా ఏనుగు, ఎలిఫస్ మాక్సిమస్ ఇండికస్.
మరుగుజ్జు పంది, పిగ్మీ హాగ్, సస్ సాల్వేనియస్, సైబీరియా కొంగ, సైబీరియన్ క్రేన్, గ్రస్ లూకోగ్రానస్, సన్నని లోరిస్, స్లెండర్ లోరిస్, లోరిస్ టార్డిగ్రీడస్. ప్రకృతి అనున్నది వైవిధ్యం ప్రదర్శించే జీవుల గల ఒక భాండాగారం. ఈ ప్రాకృతిక క్షేత్రంలోకి అనవసర చొరబాటు దాని సమతౌల్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ప్రకృతి పరిరక్షణ అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ స్వయంగా చొరవ తీసుకోవాలి.